నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే క్యాప్సికమ్ టమాటో కర్రీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినచ్చు, లేదు రోటీ చపాతీ నాన్ పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి. మరీ ఓవర్గా కూడా ఫ్రై అవ్వకూడదండి ఈ కర్రీకి. ఇప్పుడు అవంతా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులో ఒక 4 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక 4 నిమిషాలు హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకున్నామంటే త్వరగా వేగిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ టమాటో ముక్కలు మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. ఈ వెల్లుల్లిని ఒక్క నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ టమాటో కర్రీకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవచ్చండి. కానీ మనం తక్కువ నూనెతోనే టేస్టీగా కర్రీస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు టమాటోలు మెత్తబడ్డాయన్నమాట. ఇందులో ఒక పావు కేజీ క్యాప్సికమ్ అండి. కొంచెం చూడండి, ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. లోపల ఉన్న గింజలు తీసేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ క్యాప్సికమ్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. మరి క్యాప్సికమ్ అనేది ఓవర్గా ఫ్రై చేయకూడదండి. మనకు కొద్దిగా క్రంచీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ క్యాప్సికంలో సి విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం క్యాప్సికంతో ఏం చేసుకున్నా కూడా. ఇప్పుడు క్యాప్సికం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ కారం పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, ఈ స్పైసెస్ అనేది మాడకుండా. కాబట్టి సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం క్యాప్సికమ్ని చాలా రెసిపీస్లో వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా వేసిన తర్వాత ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా మగ్గిపోయిందనమాట. క్యాప్సికమ్ కూడా లైట్గా ఫ్రై అయిందనమాట. ఓవర్గా ఫ్రై అవ్వకూడదండి. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు ఫ్రై అవ్వాలన్నమాట ఈ టమాటో అలాగే క్యాప్సికమ్ అనేది. కాబట్టి మనం ఈ క్యాప్సికమ్తో చాలా రకాల రెసిపీస్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసేస్తే సరిపోతుందండి. మరీ నీళ్ళుగా లేకుండా కొంచెం గ్రేవీ టైప్లో ఉంటే సరిపోతుంది. జస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ కర్రీని కూడా మనం కొన్ని వెజిటబుల్స్లో యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఆలు, వంకాయ అలా అన్నమాట. లేదు, ఈ విధంగా మనం టమాటోతో కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అనేది దగ్గర పడిపోయింది. మనం మసాలా ఫ్లేవర్తో చేసుకోవచ్చు, అలాగే ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కొద్దిగా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. చూడండి, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి కర్రీ అనేది. నేను ఈరోజైతే మసాలా ఫ్లేవర్తో లేకుండా ఓన్లీ ఈ విధంగా టమాటో, కారం పొడి, ధనియాల పొడి వేస్ట్ చేశానండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకు క్యాప్సికమ్ టమాటో కర్రీ ఈ స్టైల్లో రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి వేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, లేదు రోటీ చపాతీ నాన్ పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని
సన్నగా చాప్ చేసి వేసేసుకుందాం. అంతే అండి. చూసారు కదా, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి, చూసి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.